డబుల్ స్మార్ట్ సినిమా చూడడం జరిగింది. సినిమా అయితే డబుల్ బ్లాక్ బస్టర్. ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈ సినిమా రిలీజ్ అయింది. పూరి జగన్నాథ్ కంబ్యాక్ మూవీ అని చెప్పుకోవచ్చు. అంటే ముఖ్యంగా డైరెక్షన్ చాలా బాగా చేశారన్నమాట. అసలు స్మార్ట్ శంకర్ కంటే డబుల్ స్మార్ట్ చాలా బాగుంది. స్మార్ట్ శంకర్ డబుల్ స్మార్ట్ సినిమా అదిరిపోయిందనమాట. కెమెరా వచ్చు అన్నీ చాలా బాగా చేశారు. కథ అన్నీ. ఈ సినిమా స్మార్ట్ శంకర్ కంటే పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. అంటే ఆల్రెడీ దాన్ని ఏమంటారు 4 సినిమాలు రిలీజ్ అయినాయి కదా, ఇది ఛాంపియన్ అని చెప్పొచ్చు ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాల్లో. ఇది ఒకే ఒక మాట చెప్పాలంటే డబుల్ స్మార్ట్ అనే సినిమా డబుల్ బ్లాక్ బస్టర్. పూరి జగన్నాథ్ గారికి కంబ్యాక్ మూవీ అని చెప్పుకోవాలి. చార్మి గారికి కావచ్చు ఇది కంబ్యాక్ మూవీ అని చెప్పుకోవాలి. లైగర్ తర్వాత ఇది మంచి హిట్ అని చెప్పుకోవాలి. పూరి జగన్నాథ్ గారు మీరు హిట్ కొట్టారు, మీరు ఇంకా మంచి హిట్లు కొట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్న సినిమా మాత్రం చాలా బాగుందన్న. బ్లాక్ బస్టర్ సినిమా నిజంగా చెప్తున్నా. రామాన మాత్రం ఇచ్చి పడేసిన అన్న. రామాన నిజంగా చెప్తున్నా అసలు యాక్టింగ్ అని చూస్తున్నా మాత్రం దిమాగ్ తిరిగిపోయిందన్న. ఏం చేసిన యాక్టింగ్ ఫస్ట్ స్మార్ట్ శంకర్ కంటే డబుల్ స్మార్ట్లో కూడా ఇచ్చి పడేసిండు. ఏదో తగ్గలే పూరి జగన్ గారు. నిజంగా చెప్తున్నా లైగర్ సినిమా ఎంత డిసప్పాయింట్ దానికి 4 ఇంతలు సినిమా బ్లాక్ బస్టర్ కొట్టింది. ఎందుకంటే చాలా మంది పూరి జగన్ ఏమనుకుంటే లైగర్తో సినిమా డౌన్ అయిపోయింది అనుకోరు పూరి జగన్ కానీ ఈ సినిమాతో మళ్ళీ పూరి జగన్ ఇచ్చి చూపించింది అన్నట్టు. ఈ సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ సినిమానా. నిజంగా కంబ్యాక్ అని చెప్పొచ్చు మన పూరి జగన్. రామాన మాత్రం ఇచ్చి పడేసిన సినిమా మాత్రం ప్రతిదీ బాగుంది. సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ ఏది నీకు తక్కువ లేకుండా ప్రతిదీ ఇచ్చి పడేసిండు. ప్రతి సీను హీరోయిన్ మాత్రం చాలా బాగుంది. మెయిన్ చెప్పాలి ఆలీ క్యారెక్టర్ మాత్రం చాలా బాగుందన్న. మెయిన్ చెప్పాలి ఆలీ ఒక డిఫరెంట్గా చూపించింది పూరి జగన్ గారు. ఇంతవరకు ఏ సినిమాలు చూపించారు అట్లా కొత్తగా చూపించిన ఆలీ గారిని. కామెడీ మాత్రం చాలా బాగుంది. డబుల్ స్మార్ట్. ఇంకా ఆ పూరి అయితే మాత్రం లైగర్ షిప్ ఇంకా తీనట్టుగా ఉన్నాడు. అదే ఫార్ములా ఫాలో అయ్యాడు. సినిమా కూడా పెద్దగా ఏమీ లేదన్న. లైగర్ కన్నా కొంచెం బెటర్ సినిమా అంతే కానీ సినిమా అయితే హిట్ వరకు వెళ్ళదన్న. అటు పూరి కెరియర్కి కానీ ఇటు రామ్ కెరియర్కి కానీ ఎటువంటి ఉపయోగం లేని సినిమా ఇది. ఫస్ట్ హాఫ్ ఏదో సరదాగా అక్కడక్కడ కొంచెం నవ్వు వస్తుందేమో కానీ సెకండ్ హాఫ్ మరీ బోరింగ్. ఇంకా సంజయ్ దత్ గారి క్యారెక్టర్ అయితే సూపర్ అనమాట. అంటే హీరో కన్నా ఎక్యులేషన్ ఇచ్చారు సంజయ్ దత్ గారికి. ఇంకా రామ డ్యాన్స్లు యాటిట్యూడ్ అయితే ఆయన ఎవరు మ్యాచ్ చేయలేరు. ఎనర్జెటిక్ స్టార్ అనమాట. ఇంకా స్క్రీన్ ప్లే స్టోరీ ఇంకా బాగా రాసుకుంటే బాగుండు. మణిశర్మ గారు కూడా ఫస్ట్ పార్ట్ అంత బ్యాక్గ్రౌండ్ అయితే ఏమి ఇవ్వలేదు. బట్ సాంగ్ అయితే 1-2 సాంగ్స్ అయితే బాగున్నాయి. ఐటమ్ సాంగ్ అయితే చాలా బాగుంది. హీరోయిన్ అయితే చాలా గ్లామరస్గా చూపించారు. సో ఓవరాల్గా పూరి అండ్ రామ్ ఏదైతే అనుకుని తీశారో అది పూరి మాత్రం డైరెక్షన్ పరంగా బాగానే ఉంది కానీ స్టోరీ స్క్రీన్ ప్లే మరీ బోరింగ్గా రాశారు, రొటీన్గా రాశారు అనమాట. సో కమర్షియల్గా ఫస్ట్ పార్ట్ ఎంతైతే బ్లాక్ బస్టర్ చేశారో పూరి గారు ఈ సినిమాని కూడా అలాగే చేద్దాం అనుకున్నారు. బట్ ఇంకా బాగా వర్క్ చేసి ఉంటే బాగుండు అనిపించింది నాకైతే. ఓవరాల్గా జస్ట్ ఒక బిలో యావరేజ్ మూవీ కానీ ఎటువంటి సినిమా యాక్టింగ్ లేదు. హిట్ సినిమా అదిగో హిట్ అంటావు. సరే మనోడు మాట్లాడతాడు. అయితే హిట్ అనిపించింది. ఇతను ఏం చూశాడో నాకు అసలు అర్థం కాలేదు. చిప్పు తీరే అంటుండు, అది తీరే అంటుండు. అన్ని పరంగా ఉంది. ఎందుకంటే హాలీ కామెడీ అయినా, మన పూరి జగన్నాథ్ డైరెక్షన్ అయినా, రామ్ ఎనర్జీ అయినా, హీరోని గ్లామర్ అయినా, మణిశర్మ మ్యూజిక్ అయినా అన్ని పరంగా చాలా బాగుంది సినిమా. చాలా అంటే చాలా బాగుంది. అందరూ ఫ్యామిలీ తోటి వెళ్ళి చూడాల్సిన సినిమా ఇది. ప్రతి ఒక్కరు చూడాలి మూవీ. డిప్రెషన్ ఫీల్ అవ్వద్దు. డిప్రెషన్ గా అస్సలుగా లేదు. ఎనర్జీగా సినిమా ఉంది. ఎక్కడికైనా చూడడానికి స్మార్ట్ కు అది ఇది డబుల్ స్మార్ట్ అంటే డబుల్ స్మార్ట్ ఉంది మూవీ అండి. మీరు నమ్మొద్దు. సినిమాకి వచ్చి ఒక బుగ్గ అవ్వద్దు అని ఫస్ట్ చెప్తున్నా. చాలా బోరింగ్ మూవీ. డబుల్ స్మార్ట్ డబుల్ బొక్క బ్రో. మరీ ఫ్యామిలీస్ చూసే మూవీ కాదు, అలా అని ఎవరు చూసే మూవీలా కూడా లేదు. నా ఒపీనియన్ అయితే ఇట్స్ డబుల్ రాడ్. డబుల్ స్మార్ట్ అయితే కాదు, డబుల్ రాడ్. డబుల్ స్మార్ట్ డిసప్పాయింటెడ్. సినిమా డిసప్పాయింట్ చేసింది. సెకండ్ హాఫ్ చాలా డిసప్పాయింట్ చేసింది. ఫస్ట్ హాఫ్ వాజ్ ఓకే. ఫస్ట్ హాఫ్ బాగుంది, డైలాగ్స్ బాగున్నాయి, పాటలు బాగున్నాయి. కానీ సెకండ్ హాఫ్ స్టోరీ అదంతా రొటీన్ అనిపించింది. ప్లస్ ఏం పూరి సార్ సినిమా అలాగే ఏం అనిపించలేదు. సెకండ్ హాఫ్ మాత్రం చాలా డిసప్పాయింట్ చేసింది. మాస్ పాకెట్స్లో చూడాలి ఎట్లా వస్తుందో కానీ ఇక్కడ మాత్రం టోటల్ థియేటర్ మొత్తం డీలా పడిపోయింది సినిమా సెకండ్ హాఫ్ మాత్రం చూస్తున్నప్పుడు. అంతే. ఇంకా పాటలు పర్లేదు. ఓవరాల్ నాట్ వెరీ వెల్ మేడ్ మూవీ. సినిమా అయితే అదిరిపోయిందన్న. పూరి జగన్నాథ్ గారు నిజంగా సూపర్. ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకునే చాలామంది డైరెక్టర్లు ఇండస్ట్రీకి వచ్చారు. చిరంజీవి గారిని తీసుకుని ఆర్టిస్టులు వస్తే డైరెక్షన్ తీసుకుని ఈయన ఇన్స్పిరేషన్ తీసుకుని చాలామంది వచ్చారు. ఈ సినిమాతో పూరి ఈజ్ బ్యాక్. మణిశర్మ గారు కూడా సూపర్గా చేశారనమాట. రామ్ పోతినేని మొన్న సినిమా ఏదైతే ఫ్లాప్ అయిందో దాని అమ్మ మొగుడు గుద్దబల యాక్టింగ్ తీస్తాడు. చాలా బాగుంది. సూపర్ అదరగొట్టేశాడు.
రామ్ గారి యాక్టింగ్ కానీ మణి శర్మ గారి మ్యూజిక్ కానీ సంజయ్ దత్ గారు విలనిజం కానీ పూరి గారి డైలాగ్స్ కానీ సూపర్ 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 అదరగొట్టాడు. అలా నేనైతే డిసప్పాయింటెడ్ అయినా డబుల్ ఇస్మార్ట్ శంకర్కి అయితే. అంటే ఇప్పుడు కొన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్ అయితే దాన్ని సీక్వెల్ చేసేస్తున్నారు. లైక్ మనకి కిక్ హిట్ అయిందని కిక్ 2 అని, గబ్బర్ సింగ్ హిట్ అయిందని సర్దార్ గబ్బర్ సింగ్ అని. సో డీజే టిల్ హిట్ అయిందని డీజే టిల్ 2 అది ఒక్కటి సక్సెస్ అయింది. ఫస్ట్ పార్ట్ హిట్ అయిందని సెకండ్ పార్ట్ ప్రతిదీ ఆల్మోస్ట్ ఫెయిల్ అయిపోయి 90%. అందులో డబుల్ ఇస్మార్ట్ శంకర్ ఒకటి. అండ్ ఇంకోటి ఏంటంటే పూరి జగన్నాథ్ మార్క్ కంప్లీట్లీ మిస్సింగ్ అన్న. లైగర్ కంటే చాలా బెటర్ అనిపిస్తుంది ఇదైతే కన్ఫామ్గా. బట్ ఇది కూడా చాలా డిసప్పాయింట్మెంట్ చేస్తుంది. ఇస్మార్ట్ శంకర్తో రామ్ని యూటిలైజ్ చేసినట్టు ఇందులో సరిగ్గా యూటిలైజ్ చేయాల. కాస్టింగ్ అదరగొట్టారు కానీ సంజయ్ దత్ గారిని, బట్ సంజయ్ దత్ గారిని కూడా ఆడుకున్నట్టు అయ్యింది. లాస్ట్లో క్లైమాక్స్ ట్విస్ట్ ఒకటి బాగుంటుంది. సేమ్ ఇందులో క్లైమాక్స్లో కూడా శివత అదే క్లైమాక్స్ యాజ్ ఇట్ ఈజ్ ఫస్ట్ పార్ట్లో ఉన్న క్లైమాక్స్ యాజ్ ఇట్ ఈజ్ పెట్టేసాడు అనిపించింది నాకైతే. అండ్ సాంగ్స్ అయితే మాత్రం భయ ఇంకో ఇస్మార్ట్ శంకర్లో సాంగ్స్ చాలా బాగుంటాయి. ఇందులో సాంగ్స్ గురించి మాట్లాడుకోవడమే బెటర్. డబల్ ఇస్మార్ట్ శంకర్ మూవీ ఇప్పుడే చూసిన భయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పూరి సార్ డయట్ ఫ్యాన్ని, బట్ యాజ్ ఎ డయట్ ఫ్యాన్గా చెప్పట్లేదు, కామన్ మ్యాన్గా చెప్తున్నా. సినిమా మాత్రం సూపర్ ఉంది. ఎవరైతే పూరి సార్ కోసం అయిపోయింది, పూరి సార్ పని అయిపోయింది, ఇంకా ఆయన ఏం తీయడు, బాంబేకి వెళ్ళిపోయిండు, ఆయన పని అయిపోయింది, ముసలోడు అయిపోయింది అని అన్నారు. అట్లా అనుకున్న వాళ్ళు వచ్చి ఈ మూవీ చూస్తే వాళ్ళకే అర్థమవుతుంది. అంటే పూరి సార్ మార్క్ కనిపించింది. ఒక్క మాట చెప్పాలంటే పూరి సార్ కమ్బ్యాక్ ఈ మూవీతోని. సో సెకండ్ థింగ్ ఏంటంటే ఈ మూవీలో అన్నీ ఉన్నాయి. కామెడీ ఉంది, యాక్షన్ ఉంది, రొమాన్స్ ఉంది, ఎంటర్టైన్మెంట్. సంజు బాబా అపీరియన్స్ని పెట్టి ఎక్సలెంట్ చేశారు. ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ ఇస్మార్ట్ మేడ్ ఇన్ ఇండియా, నాట్ ఓల్డ్ సిటీ, ఇట్ ఈస్ మేడ్ ఇన్ ఇండియా, ఇండియన్ పాన్ ఇండియా సూపర్ బ్లాక్ బస్టర్. ఈ సినిమాలో మెయిన్ చెప్పుకోవాలి వచ్చేది మెయిన్ ఆల్ స్టార్స్ కమ్బ్యాక్. నాట్ ఈవెన్ పూరి జగన్నాథ్, not even Ram Potineni, not even Charmi Gaur, and not even Ali also. All stars bounce back అయ్యారు ఈ సినిమాతో. ఇండియన్ సినిమాకి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు. భయ్యా సినిమా అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది భయ్య. ప్రతి ఒక్కరు అన్నారు ఏంటి ఫ్లాప్ అన్నారు. సినిమా చూసి చెప్పాలి భయ్య. సినిమా అయితే మాత్రం చాలా అంటే చాలా అల్టిమేట్ ఉంది. సాంగ్స్ కానీ ఆ ఎలివేషన్స్ కానీ ఆలీ అయితే మాత్రం ఇచ్చి పాడేసాడు భయ్య. ఆలీ కామెడీ అయితే నేను ఈ సినిమాలో పూరి ఒకటి చూపించాడు భయ్య. రాత్రిపూట కూడా కాకి తిరుగుతుందండి, నైట్ పూట కాకి బాగా వేస్తే నైట్ పూట కూడా కాకి తిరుగుతుంది భయ్య ఈ సినిమాలో అయితే. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. అంటే అందరూ ఏమన్నారంటే ఫ్లాప్ అయింది అది అన్నారు. కంటెంట్ మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ చూడాల్సింది కంటెంట్. అంటే దానికిలా తీశారు. ఫ్లాప్గా ఉందని చాలా మంది అనడం అయితే జరిగింది, నేను ఇప్పుడే విన్నాను. కానీ ఒకటే చెప్తాను, సినిమా చూసి చెప్పాలి. సినిమా ఏదన్నా సరే డబ్బులు పెట్టుకొని కొనుక్కొని చూసాం కాబట్టి చెప్తున్నాను. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఆ సాంగ్స్ కానీ ఎలివేషన్స్ కానీ హీరోయిన్ యాక్టింగ్ కానీ హీరోయిన్ చేసిన విధానం కానీ గెటప్ సీన్కి అయితే అంటే ఎక్కువ డైలాగ్స్ ఇవ్వలేదు కానీ గెటప్ సీన్ కూడా కొంచెం అక్కడ పండించాడు. కామెడీ లైట్గా పండించాడు. ఆ స్టార్టింగ్లో మాత్రం ఏంటబ్బా ఇలా ఉందంటే అనుకున్నాను. ఒక 20 నిమిషాలు హీరో ఎంట్రీ కానీ కూడా చాలా అంటే చాలా బాగుంది. సినిమా అయితే మాత్రం చాలా బాగుంది. కానీ తురుమని కాదు, అందరూ చూడొచ్చు, ఒక ఎంజాయ్ చేస్తారు అన్నట్టే. కానీ బ్లాక్ బాస్టర్ హిట్ అని నేను చెప్పను. సినిమా అయితే పర్లేదు. ఆ రాము గారి ఎనర్జీ కానీ డైలాగ్స్ కానీ డ్యాన్స్ కానీ ఆ సిక్స్ ప్యాక్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అలాగే లిప్ లాక్లు కానీ ఎవ్రీథింగ్ ఓకే. సినిమా స్టోరీ పరంగానే కొద్దిగా ఎన్నో తేడా కొట్టింది అనిపించింది. అంటే ఇలాంటి సినిమా పూరి జగన్నాథ్ గారు తీశారా అన్నట్టు ఒక థాట్ ఉంది. అంటే లాస్ట్ టైం చూస్తే లైగర్గా సినిమా చూస్తే అది అటర్ ఫ్లాప్ అయిపోయింది. ఈ సినిమా గట్టి కొడుతుంది అనుకుంటున్నాం కానీ ఆ ఎనర్జీ లెవెల్ అనేది సినిమాలో నాకు కనపడలేదు. ఆలీ గారి కామెడీ కూడా టైమింగ్ సెన్స్ కూడా ఓకే సూపర్గా ఉంది. ఎవ్రీథింగ్ బాగుందన్న. అంటే ఎక్కడో కొద్దిగా తేడా కొట్టింది. అంటే ఇస్మార్ట్ శంకర్తో చూసిన తర్వాత ఈ సినిమా ఇస్మార్ట్ శంకర్ డబల్ 2 అనేది అంతగా ఎక్కలేదు జనాలకి. మాత్రం ఓవర్ యాక్షన్ కాదు కానీ అసలు ఆ కామెడీ కొద్దిగా అక్కడక్కడ సెట్ కాలేదు అనిపించింది అన్న. ఆ గెటప్ కానీ ఆ కామెడీ అనేది కూడా ఏదో సెట్ చేసినాం కామెడీ పెట్టాలి అని ఆలీ గారిని పెట్టినట్టు అనిపించింది. కానీ అంత ఎనర్జీ లెవెల్ అయితే ఏం లేదు కామెడీలో కూడా. హీరో విలన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. విలన్ అయితే ఏమాత్రం తగ్గలే భయ్య. అసలు అందులో లేడీ విలన్ కూడా ఒక అమ్మాయి చేసిన అసలు ఆమె కూడా చాలా బాగా చేశారు. ఎవ్రీథింగ్ సూపర్గా ఉంది. అంటే విలన్ వైజ్కి కానీ హీరోయిజం కానీ అలాగే హీరోయిన్ సంబంధించి కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి. కాకపోతే స్టోరీ పరంగానే కొద్దిగా అక్కడ ఏదో డల్ కొట్టింది. పూరి జగన్నాథ్ గారు కొద్దిగా డల్ అయ్యారు అనిపించింది. కానీ సినిమా మాత్రం ఓవరాల్గా పర్లేదు బాగుంది. డబల్ ఇస్మార్ట్ మూవీ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. లైగర్ డిసప్పాయింట్ చేసిన, డబల్ ఇస్మార్ట్ శంకర్ డిసప్పాయింట్ చేయలే. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేసిన. ఫస్ట్ 15-20 మినిట్స్ కొంచెం మనకి ఏంద్రాబాయ్ సినిమా అనిపిస్తుంది కానీ దాని తర్వాత ఇక
ఎప్పుడైతే రామ్ పోతినేని గారు ఎంటర్ అవుతారో ఇక తీసుకెళ్ళిపోతారు ఇంటర్వెల్ బ్లాక్ నుంచి మళ్ళీ నెక్స్ట్ సెకండ్ హాఫ్. లైగర్లో మైక్ టైసన్ గారిని ఏమంటారు తన్నడం కొట్టడం కొంచెం ఫ్యాన్స్కైనా మాలాంటి వాళ్ళకైనా కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. దీంట్లో మాత్రం సంజయ్ దత్ గారికి ఈక్వల్ రోల్ ఇచ్చిర్రు, మంచి విలన్ రోల్ ఇచ్చిర్రు, మంచి రెస్పెక్ట్ ఇచ్చిర్రు. ఆయన తన్నకుండా చేయకుండా మంచి కూల్గా చంపేసిండు. మళ్ళీ ఇంకోటి మణి శర్మ గారి మ్యూజిక్ ప్రతి ఒక్క మూవీకి ఒక 100% ఇస్తాడు ఆయన. దీంట్లో 1000% ఇచ్చినట్టు అనిపించింది అన్న. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఆ ఎలివేషన్ సీన్స్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఎప్పుడైనా సరే ఫస్ట్ ఇస్మార్ట్ శంకర్కి కేజీఎఫ్ 1 వచ్చినప్పుడు అరే ఒక థ్రిల్లింగ్ ఫీల్ అయ్యారు. అదే కంపారిజన్ తోటి చూస్తారు సినిమా. నాకైతే ఈ మూవీ మాత్రము అక్కడ ఫస్ట్ ఇస్మార్ట్ శంకర్కి కంపారిజన్ లేకుండా ఈ మూవీ చూడండి చాలా బాగా నచ్చుతుంది. పూరి జగన్నాథ్ గారి ఫ్లేవర్ మాత్రం ఎటు మిస్ కాలే. ఆయనే పూరి జగన్నాథ్ గారి ఫ్యాన్స్ మాత్రం హ్యాపీగా సాటిస్ఫై అవుతారు. నేను పూరి జగన్నాథ్ గారి ఫ్యాన్ని. ఎందుకంటే ఆ లైగర్ ఏదైతే ఉన్నదో కొంచెం మన పూరి జగన్నాథ్ గారి కెరియర్లో మైనస్ పాయింట్, ఇది మాత్రం ప్లస్ పాయింట్. చాలా బాగుంది. డబల్ ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్. ఈ వీకెండ్ కంపల్సరీ థియేటర్కి వచ్చి పూరి జగన్నాథ్ గారి ఫ్యాన్స్ అయినా రామ్ పోతినేని గారి ఫ్యాన్స్ అయినా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. ఆయన డబల్ స్మార్ట్ సినిమా చూసిన సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నిజంగా చెప్తున్నా కదా, అంటే మన పూరి గారికి లైగర్ తర్వాత కంబ్యాక్ రావాలి అని చెప్పి చాలా గట్టిగా కోరుకున్నాను నేనైతే. సో కానీ ఇలాంటి కంబ్యాక్ ఇస్తారని చెప్పి ఎవరు ఊహించని కూడా ఊహించారు వీళ్ళు. అంత మంచి కంబ్యాక్ అయితే వచ్చింది. మన రామన్నకి స్కంద తర్వాత ఈ సినిమాలో తన లుక్స్ కానీ, తన డైలాగ్ డెలివరీ కానీ, తన స్టెప్స్ కానీ, తన ఫైటింగ్స్ కానీ మొత్తం వేరే లెవెల్. తన స్లాంగ్ అయితే మామూలుగా కాదన్న. నిజంగా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ హీరోయిన్ పర్ఫార్మెన్స్, కావ్య గారి పర్ఫార్మెన్స్ అయితే మామూలుగా లేదు. అంటే ఆ ముద్దు సీన్లు కానీ, ఆ కిస్ సీన్లు కానీ నిజంగా కుర్రోళ్ళందరికీ చాలా బాగా నచ్చుతుంది అనమాట. అంత బాగుంది. నెక్స్ట్ పూరి గారి గురించి అయితే ఒక్క మాట చెప్పాలి. అంటే తన డైలాగ్స్ కానీ ఒక్కొక్క సీన్ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక్క బోర్ కూడా కొట్టలేదు. అక్కడెక్కడ ఏదో అనిపించింది అంతేగాని ఎండింగ్ నెక్స్ట్ టైం అవుతుంది అని చెప్పి అలా చూస్తూనే ఉండిపోయినాము. నెక్స్ట్ బొక్కన్న, నిజంగా ఈ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ బొక్కనే గుర్తొస్తుంది. అంటే బొక్క అంటే నేను సినిమా బొక్కలా ఉందని అయితే నేను చెప్పట్లేదు, కానీ ఆలి గారికి అనిపించిందా మనం అయితే నవ్వుకున్నామా, ఇదైతే నాకు అదే అనిపించింది. సినిమా ఓవరాల్గా డబుల్ స్మార్ట్ అనేది వేరే లెవెల్ అనిపించింది అన్న. సో మీరు చూడండి డబుల్ స్మార్ట్, మీ అందరికి చాలా బాగా నచ్చుతుంది అన్న. అంతే, థ్యాంక్ యూ.